మొన్న జరిగిన సమ్మక్క సారలమ్మ జాతరలో మేము వెళ్ళలేకపోయాం. ఈరోజు మేడారం దర్శనానికి వచ్చాం. చాలా బాగా ఉంది. చాలా అద్భుతంగా డెవలప్ చేశారు. ఇది శిలాతోరణం, అందమైన విగ్రహాలు, వారి సంస్కృతి సాంప్రదాయాలను, ఆచారాలను, పనిముట్లను చాలా చక్కగా చేశారు. నెమళ్ళు, పక్షులు, బొమ్మలు చాలా అందంగా చాలా బాగా చేశారు. చూస్తున్నారు కదా, పాలపిట్ట, ఇది కూడా వారి సంస్కృతిని ప్రతిబింబించేలా నృత్యాలతో, వాయిద్యాలతో, వాళ్ళ వేషధారణ చాలా తక్కువ సమయంలో చాలా బాగా చేశారు. ఇవన్నీ కూడా దుకాణాలు, ఎడ్ల బండ్లు, వాళ్ళ అప్పుడున్నటువంటి సౌకర్యాలతో గిరిజనులు వారి వృత్తి ఎట్లా కొనసాగదో ఆ రకంగా విగ్రహాలు, బొమ్మలు చక్కగా చేశారు. ఏనుగు, పులి అన్నీ కూడా. గార్డెన్ చాలా బాగా చేశారు. ఒకప్పుడు 2 సంవత్సరాలకు ఒకసారి జాతర ఉండేది, కానీ ఇప్పుడు ప్రతిరోజు జాతర లాగానే ఉంది. అంత జనం వస్తున్నారు. ఇది జంపన్న వాగు. నీళ్ళలో భక్తులందరూ కూడా స్నానాలు చేస్తూ ఉన్నారు. ఇలా స్నానం చేసి అమ్మవారి దర్శనానికి వెళ్తారు భక్తులందరూ కూడా. అప్పుడు నీళ్లు చాలా ఉన్నాయి, ఇప్పుడు స్వల్పంగా నీళ్లు ఉన్నాయి. కొంత శుభ్రం కూడా చేశారు. ఇక్కడ ఆ కోయ దొర ఏదో చెప్తున్నాడు భక్తులకు. పళ్ళు అమ్మేవాళ్ళు పళ్ళు అమ్ముతున్నారు. కానీ నాకు చాలా అద్భుతంగా అనిపించింది ఏమిటంటే, విగ్రహాలు, శిలాతోరణాలు, శిలలు చాలా ఎత్తుగా వారి సంస్కృతిని ప్రతిబింబించేలా అప్పుడున్నటువంటి వారు చేసేటువంటి వృత్తిని, వారు చేసేటటువంటి పనిని అన్నీ కూడా చక్కగా శిలలపై చెక్కారు. చాలా బాగుంది. బెల్లం బుట్టలు, బంగారం, అమ్మవారికి సమర్పించే బంగారం. ఇది సమ్మక్క గద్దె, తర్వాత సారలమ్మ గద్దె, పగిడిద్దరాజు, గోవిందరాజు. ఇది ఒడిబియ్యం పోస్తున్నది భక్తురాలు. గంటలు కూడా చాలా సూపర్గా కట్టారు. ఈ కళాకారుడు ఇంకా దాన్ని సరిచేస్తూ ఉన్నారు, కళాకృతులను. ఇవన్నీ చూస్తున్నారు కదా, చాలా బాగున్నాయి. ఆ శిలాతోరణాలు సూపర్గా చేశారు. నిజంగా చాలా డెవలప్ చేశారు. ఒకప్పుడు వెదురు పొదల్లో